సుధీర్ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన హరోం హరా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ ఏంటంటే 1980లో చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రతినాయకుడు తమ్మిరెడ్డి, అతని తమ్ముడు అరాచకాలు సృష్టిస్తూ ఉంటారు. అదే ఊరికి చిన్న ఉద్యోగం కోసం వచ్చిన సుబ్రహ్మణ్యం తండ్రికి తమ్మిరెడ్డి వల్ల ఆపద వస్తుంది. ఒక్క తండ్రికే కాదు, తన వాళ్ళందరూ ప్రమాదంలో పడతారు. తమ్మిరెడ్డిని సుబ్రహ్మణ్యం ఎలా ఎదుర్కొన్నాడన్నది సినిమా కథ. సుధీర్ బాబు నటన చాలా బాగుంది. విలన్ పాత్రలో లక్కీ లక్ష్మణ్ మెప్పించాడు. కన్నడ నటుడు అర్జున్ గౌడకు టాలీవుడ్లో మంచి బ్రేక్ వచ్చినట్టే. హీరోని ఎలివేట్ చేసే సీన్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. ఇన్ని ప్లస్లున్న సినిమాలో కథ కొత్తగా లేకపోవడం మైనస్గా మారింది. చూస్తున్నంతసేపు పుష్ప, కేజీఎఫ్ సినిమాల్ని మిక్సీలో వేసి తిప్పి తీసినట్టు అనిపిస్తుంది. మెయిన్గా హీరోని ఎలివేట్ చేస్తూ సాగే సీన్లపైనే ఫోకస్ చేయడంతో అవి మాత్రమే బాగున్నట్టు అనిపిస్తాయి. చైతన్య భరద్వాజ్ మంచి మ్యూజిక్ను అందించారు. డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా మంచి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసుకున్నాడు. టేకింగ్ కూడా అద్భుతం అనిపించేలా తీశాడు. కథ రొటీన్ అయ్యింది తప్ప సినిమా మాస్ ఆడియన్స్కు మహాబాగా కనెక్ట్ అవుతుంది. హరోం హరా సినిమాకు టాలీవుడ్ టీవీ ఇస్తున్న రేటింగ్ 2.5/5. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం టాలీవుడ్ టీవీని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.